హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన తనదైన రీతిలో హావాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. అయితే ఇలా సుదీర్ఘకాలంగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తున్న అతడు వరుసగా భారీ సినిమాలను అయితే చేస్తున్నారు. ఇలా ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాను కూడా తీసి మంచి సక్సెస్ ని దక్కించుకున్నారు. అయితే విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమా అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగానే కథ మరియు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వంటివి అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయంటూ కామెంట్ల రూపంలో ప్రతి ఒక్క అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ స్టోరీ అటువంటిది. అయితే క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే కమల్ హాసన్ ని చూపిస్తూ బీభత్సమైన ట్విస్ట్ తో పెండింగ్ పెట్టేశారు మన దర్శకుడు నాగశ్విన్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను అయితే రాబట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించి 7వ రోజు ఎంత వసూలను రాబట్టింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి సంబంధించి 7వ రోజు కలెక్షన్స్ గమనించినట్లయితే నైజాంలో 65 కోట్లు, సీడెడ్ లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 76 కోట్లతో కలుపుకొని తెలుగులో చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్లు బిజినెస్ అయితే అయ్యింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ప్లస్ హిందీలో చూసుకున్నట్లయితే 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్లతో కలుపుకొని మొత్తం మీద చూసుకున్నట్లయితే 370 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించి భారీ వసూలను అయితే రాబట్టిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి 7 రోజుల వరకు కూడా మొత్తానికి 328 కోట్ల షేర్తో సంచలనం సృష్టించింది. మొత్తం మీద భారీ వసూలతో ఒక సునామీ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ యొక్క వసూల్ని చూస్తూ ఉంటే పార్ట్ 2తో వస్తున్న కల్కి మరొకసారి బీభత్సమైన వసూలను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.